హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంత గట్టిగా ఎందుకు అరుస్తూ ఇంట్రడక్షన్ చెప్తున్నానంటే ఈ రోజు మా అమ్మ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. ఎక్స్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు కానీ సౌండ్ చేయకుండా ఉంటే చాలు. సో ఓకే, రిలాక్స్. నిన్న రాత్రి కొన్ని ప్లాన్ చేసాం మేము, బట్ ప్లాన్స్ డెంట్ గో యాజ్ ప్లాన్. ప్లాన్ ఈజ్ నాట్ ప్లానింగ్ యాక్చువల్లీ. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ప్లాన్ ఈజ్ నాట్ ప్లానింగ్ యాక్చువల్లీ. సో అందుకనే ఈ రోజు నేనేం చేయబోతున్నానంటే వంట చేయబోతున్నాను. గైస్ ప్లీజ్ కామెంట్స్ పెట్టి జోకులు వేయడం ఆపేయండి. నాకు వంట వచ్చు, కావాలంటే మా అమ్మని అడుగుతాను. మీకు ఇంకెలా ప్రూవ్ చేయాలో నాకు తెలియదు. మా అమ్మని అడుగుతానంటే నువ్వే చెప్పించావు కదా అంటారు. బట్ ఇట్స్ ఓకే, ఐ డోంట్ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ టు ఎనీవన్. నా ఫ్రెండ్స్కి, మా ఇంట్లో వాళ్ళకి అందరికి తెలిసిన ఎలా కుక్ చేస్తాను. మా రూమ్ వాళ్ళు ప్లీజ్ గైస్, మీరు 7 ఉన్నారు కదరా, కామెంట్ చేయండి రా, నేను వంట మంచిగా చేస్తానని. బట్ జోక్స్ అపార్ట్, ఇప్పుడైతే నేను మా అమ్మ కోసం మా అమ్మ ఫేవరెట్ రవ్వ కేసరి తయారు చేద్దామని అనుకుంటున్నాను. అఫ్కోర్స్ అంతకుముందు ఒకసారి చేశాను, మంచిగానే వచ్చింది, కాకపోతే గుర్తులేదనమాట. మళ్ళీ అఫ్కోర్స్ మనకి యూట్యూబ్ ఉంది కదా, ఇదే యూట్యూబ్లో చూసుకుంటూ మా అమ్మ కోసం రవ్వ కేసరి తయారు చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఓ పక్కన ఇంత హ్యాపీగా ఉంది, బట్ ఇంకొక వైపు ఈరోజు లిక్త మైసూర్ వెళ్తుంది అనమాట. సో ఇట్స్ గోయింగ్ టు బి లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్షిప్ అనమాట. ఎనీవేస్, ఐల్ మిస్ హర్ అ లాట్, బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే లైఫ్ హ్యాస్ టు గో ఆన్ కాబట్టి. ఇప్పుడైతే మధ్యాహ్నం 3:30కి అక్కకు బస్సు ఉంది. సో అక్క దగ్గరికి వెళ్ళాలి. ఈలోపు ఇక్కడ చేసుకొని మధ్యాహ్నం లంచ్ అయిపోయింది. వాళ్ళ కజిన్స్ వాళ్ళందరూ వస్తానంటే అందరు లంచ్కి వెళ్తున్నాను అన్నారు. సర్లే పానకంలో పుడకలా ఎందుకులే అని చెప్పి నేను ఆగాను. సో వాళ్ళందరూ లంచ్ చేసేసాక అక్క బస్ టైంకి కొంతసేపు ముందు మనం వెళ్ళి అక్కని కూడా మీకు ఈరోజు చూపిస్తాను. మేబీ ఇంకా చాలా రోజుల వరకు అక్క నా బ్లాగ్స్లో రాదు, అందుకే వెళ్ళి మధ్యాహ్నం లిక్తన్ కలవాలి. ఇప్పుడైతే రవ కేసరి చేసేద్దాం ఫాస్ట్గా. అండ్ లిక్తన్ కలవాలి. ఈవినింగ్ మా అమ్మ వాళ్ళ కోసం చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం అన్నమాట. మా కొత్త ఇంట్లో లైట్స్ అవి పెట్టి డెకరేషన్ అది అంత చేసాం. అండ్ నిన్న చిన్ను లేకపోతే చాలా కష్టం అయిపోయింది. పాపం వాడు మధ్యాహ్నం 12:30కి వచ్చి బయటికి తీసుకెళ్ళాడు. బయటికి వెళ్ళి మా అమ్మ వాళ్ళ యానివర్సరీకి ఆ లైట్స్ డెకరేషన్ కావాల్సినవి అన్ని కొనడానికి పాపం చాలాసేపు తిప్పాడు తెలుసా, ఓపిక్గా. అవన్నీ తీసుకున్నాం అనమాట. లైట్స్ అండ్ యశిల కూడా వచ్చింది మాతో పాటు. సో మేము ముగ్గురం కలిసి వెళ్ళి డెకరేషన్ లైట్స్, నెక్స్ట్ యానివర్సరీ బలూన్స్ అవి నేను యాక్చువల్లీ ఇంకా ప్రైవేట్ థియేటర్లో ప్లాన్ చేశాను ఈసారి, బట్ ఇట్స్ ఓకే, కుదరలేదు ఈసారి. చెప్పాను కదా, ప్లాన్ ఈజ్ నాట్ ప్లానింగ్ ఈసారి అని. బట్ ఈవినింగ్ మాత్రం ద ప్లాన్ హ్యాస్ టు ప్లాన్. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. నేను ఎందుకు సోది మాట్లాడుతున్నాను అనిపిస్తుందా గైస్? ప్లీజ్ ఓపిక పట్టండి, అయిపోయింది ఇంకా సోది చెప్పను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇందాక చెప్పాను కదా రవ్వ కేసరి, చిన్న కరెక్షన్, రవ్వతో కాదు ఈసారి సేమియాతో చేద్దాం. అంటే ఆల్రెడీ రవ్వతో ఒకసారి చేశాను నేను, అందుకే ఈసారి సేమియా కేసరి. నాకేం సంబంధం లేదు, నేనేం చేయట్లేదు. చేశారు, మాట్లాడారు, వీడియోస్ చూస్తున్నాను కూడా చెప్పారు. అన్నని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా కావాల్సిన పదార్థాలు అన్ని ముందు తీసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వంట స్టార్ట్ చేద్దాం రండి. నేను ఇలా కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది గైస్. ఫస్ట్ గ్యాస్ వెలిగిద్దాం, తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి, తర్వాత ఫస్ట్ జీడిపప్పు వేసి అవి కొంచెం కలర్ అవుతాయి కదా, కలర్ అయిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేసి అవి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఇప్పుడు మనం చేయబోయే ఫస్ట్ సెగ్మెంట్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మా అమ్మ చేసిన నెయ్యి, మా అమ్మ చేసిన నెయ్యి అంతా మా అమ్మే చేసింది. ఈ స్మెల్ చాలా మంచిగా వస్తుంది. అండ్ నెక్స్ట్ జీడిపప్పు వేసుకున్నాం. ఫస్ట్ నెయ్యి వేసా,
ఆయన 2 టేబుల్ స్పూన్స్ ఏమన్నాడు, నేను 3 టేబుల్ స్పూన్స్ వేసాను. వేరే ఆయన వేసేవాళ్ళు. నేను నేనే చేసింది. నేను చూసింది బాబు, మనం ఇంట్లో తయారు చేసింది ఇక్కడ. మా అమ్మ కొంచెం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, అందుకే వెంటనే వచ్చి అది కూడా వేస్తుంది. ఇంకా అది చేస్తానండి. ఇదే మాడిపోతున్నాయి ఏంటి, ఇవి మాడిపోతాయి. అది అట్లా ఉంచమ్మా, గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి. పెట్టు ఇప్పుడుది. ఏం కాదు, టెన్షన్ పడకు. మాడిపోతున్నాయా మరి అంటే గ్యాస్ ఫుల్ పెట్టకూడదు కదా. ఏంటమ్మా ఇది? అది సరిపోద్ది. సేమ్ వేసి కొంచెం ఫ్రై చేయాలి, ఎందుకంటే అది ఆల్రెడీ ఫ్రైడ్ సేమియానే. గైస్ వాయిస్ ఓవర్ మీరే ఉంటున్నాక రోస్టెడ్ సేమియానే కాబట్టి కొంచెం నెయ్యి ఫ్లేవర్ రావడం కోసం అలా. ఈ కప్పు వేసావు కదా, ఈ కప్పుతో 2 కప్పులు నీళ్ళు కూడా. తిప్పుకోకండి, వంట వచ్చింది ఇలా చేస్తుంది ఏంటి అని. సమ్ టైమ్స్ అంతే. ఇట్స్ డన్, ఐ థింక్ ఇట్స్ డన్. ఇట్స్ డన్. గ్యాస్ ఆపుదాం ఫస్ట్. నాకు గ్యాస్ ఆపితే లీఫ్ వస్తుంది. నెక్స్ట్ ఎప్పుడు దీన్ని మళ్ళీ బౌల్లో కొంచెం తీసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ మళ్ళీ వాటర్ వేయాలి. సేమ్ మెజర్మెంట్ ఉన్న కప్తో ఒక మళ్ళీ 2 కప్స్ వాటర్ వేయాలి. ఫస్ట్ వాటర్ తీసుకొని వస్తాం. టూ కప్స్ చాలా ఇది కాలుతుంది. రామా ఇది కాలుతుంది. ఇలా వేద్దామా? పట్టకారేసి పట్టేసి పట్టుకుపోతే గెలిచేసి నన్ను వదిలేసి. నెక్స్ట్ ఇప్పుడు ఇది బాయిల్ అవుతున్న వాటర్లో వేసాం కదా, ఇది కొంచెం మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు షుగర్ వేసుకోవాలి. గైస్ ప్లీజ్ తిట్టుకోకండి, ఏంటి శ్రీజ ఎలా అయిపోయినావు, ఈ యాంగిల్ ఏంటి, ఇదంతా ఏంటని. బట్ ప్లీజ్ తప్పదు, ఈ రోజుకి చాలా వేడిగా ఉంది. బొమ్మ చూస్తే కొడుతుంది నన్ను ఇప్పుడు ఇట్లా. ఇది కూడా ఒక ఆర్ట్ కదా, ఇందుకి రాదు. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. మనం దీంట్లో నెక్స్ట్ షుగర్ వేసుకోవాలి. ఇందాక మెజర్మెంట్ తీసుకున్న కప్తోనే 3/4 ఆఫ్ దట్ కప్ షుగర్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని కొంచెం ఇందులో ఇది ఆల్రెడీ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ మొత్తం అంతా నీట్గా ఉడికిపోయింది. కొంచెం ఇలా ఉన్న స్టేజ్లోనే ఐమ్ యాడింగ్ షుగర్. ఎట్ దిస్ పాయింట్ సీరియస్గా ఈ టైంలో మాకు అర్థమవుతుంది అసలు, అమ్మో ఇట్స్ నాట్ ఈజీ బీయింగ్ అన్ అడల్ట్. అప్పుడే పెద్దలో అయిపోయాము అనిపిస్తుంది. ఇది అయిపోవచ్చింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్, పంచదార అంతా కరిగిపోయి దాంట్లోకి పట్టిన తర్వాత ప్లీజ్ ఐఎమ్ సారీ, ఎందుకంటే కొంచెం నాకు ఇది ఎలా చెప్తారో రాదు, అందుకని ఇది అది అని చెప్తున్నాను. సో ఇదంతా షుగర్ అంతా దీనికి మంచిగా సరిపోయిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్, అవి 2 వేసి దానిపైన కొంచెం ఇలాచీ పౌడర్ కొంచెం పైపైన అలా స్ప్రింకిల్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఆల్సో దీంట్లో అందరూ కుంకుమ వాటర్ కానీ కలర్ వాటర్ కానీ వేస్తున్నారు. కలర్ అది ఎందుకులే అనిపించింది. కుంకుమ ఇప్పుడు లేదు ఇంట్లో,
సో ఇలా ఇవేసి మేనేజ్ చేసేయడమే. స్మెల్స్ అమేజింగ్. జింగ్ జింగ్. నెక్స్ట్ వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్. కొంచెమే వేసుకోవాలి. జస్ట్ యాడింగ్ దిస్ లిటిల్ బిట్. చాలా వేడిగా ఉంది, బట్ ఏమో ఎలా వస్తుందో ఏంటో నేను అసలు కొంచెం కూడా టేస్ట్ కూడా చేయలేదు. బట్ నాగేంద్ర కూడా రవ్వ కేసరి అంటే చాలా ఇష్టం బాబు. అందుకనే ఇందాక రవ్వ కేసరి చేద్దామని అనుకున్నాం. మా అమ్మకి నాగేంద్రకి ఇద్దరికి బాగా ఇష్టం రవ్వ కేసరి. ఎక్కువ జీడిపప్పు నెయ్యి వేసి మంచిగా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు ఇద్దరు. ఇట్ స్మెల్స్ అమేజింగ్. ఓకే, ఫాస్ట్గా ఇది ఒక 2 minutes ఇలా ఉంచేసి తర్వాత తీసి వేరే బౌల్లో పెట్టి కొంచెం దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత మా అమ్మకి ఇచ్చి మా అమ్మ దగ్గర రియాక్షన్ తీసుకుంటాను. గైస్ ముందే చెప్తున్నాను, నేనే మా అమ్మకి ఇలా ఉంది అలా ఉందని చెప్పమని చెప్పట్లేదు. మా అమ్మని ఆనెస్ట్ రివ్యూ ఇవ్వమని చెప్తాను. బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు, ఏం సరిపోయి ఏం సరిపోలేదు, నెక్స్ట్ టైం ఏం కరెక్ట్ చేసుకోవాలో అన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పదండి 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 పదండి. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది రెడీ అయిపోయింది కదా, కొంచెం తీసి దేవుడికి పెడదాం ఫస్ట్. కొంచెం అక్కడ పెట్టేసి నెక్స్ట్ గైస్ చాలా సేపు అవుతుంది. మా అమ్మ లిక్తో ఫోన్ మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు అంతగానో? ఈ దేవుడి దగ్గర పెట్టి ఇంకా కొంచెం తీసి మా అమ్మకి వచ్చి టేస్ట్ చేసి కనుక్కున్నాం. ఓకే, నాతో మాట్లాడి పని ఏదన్నా అవసరమైనా మాకైనా ఫోన్ చేయమని మీ అమ్మనైనా మీ నాన్నైనా లేకపోతే మీకు అవసరమైనా ఏం ఇబ్బంది లేదు, ఫోన్ చేయండి. జాగ్రత్తగా ఉండు నువ్వు. గైస్ జస్ట్ మై మామ్ మోటివేటింగ్ లిఖిత. ఇక మాట్లాడు. వస్తాను రా మధ్యాహ్నం. గైస్ అక్క ఫీలింగ్ సాడ్ గైస్. బ్లాగ్ చేస్తున్నాను. నిన్నే నీ గురించి చెప్తున్నా. లిఖిత వెళ్ళిపోతుంది, ప్రశాంతంగా ఉండొచ్చు అని. సరే నిజంగానే హరి ఒకసారి వినండి గైస్. హరిత ఏం చెప్తుందో కూడా. ఏం చెప్పింది హరిత? ప్లీజ్ ఫాస్ట్ గా వెళ్ళిపో, ప్రశాంతంగా ఉంటాం మేము అంటే. నిజమే కదా, మమ్మీ అంటుంది 1-2 months వస్తావు కదా, మిగతా ఏమైనా ఉంటే పట్టుకెళ్ళొచ్చు అంటే వచ్చేస్తావా మళ్ళీ అంటుంది. ఓ మై గాడ్. బట్ ఎనీవేస్ వి మిస్ యూ. రేపు ముందే వచ్చేది అదే అని చెప్తా అనుకోకు. ఓకే ఓకే, చూద్దాం అక్కడ. సరే సరే సర్దుకో అన్ని జాగ్రత్తగా. అన్ని సెట్. తిక్కల దానిలో చేస్తావు, సగం దూరం వెళ్ళాక అడుగుతావు ఇది మర్చిపోయి అది మర్చిపోయి. సో గైస్ ఇట్స్ రెడీ. దేవుడి దగ్గర పెట్టాం కదా, మా డాడీ కూడా వచ్చాడు. ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళిద్దరికి తినిపించి వాళ్ళ రియాక్షన్ చూద్దాం రండి. టేస్ట్ చేసి చెప్పు నేను ఎలా చేశాను. మా టీవీ ఆఫ్ ఒకసారి. కట్టలో పెట్టాను చేయలేదు కదా. నాకేం తెలుసు, నువ్వు కారం తెచ్చుకోమను. ఊద్దాం అనుకున్నాను నేను, అలా డైరెక్ట్ పెడతాను. నాకేం అలా నీళ్ళు వచ్చినాయి. తిడుతున్నావు నువ్వు నన్ను? మనం ఒక పార్టీ కదా. అట్లా సంతోషించి టేస్ట్ బాగుంది, అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. అద్భుతం, ఎక్సలెంట్. డాడీ వాళ్ళకి అర్థం కాదు డాడీ. మళ్ళీ కామెంట్స్ లో నిజం చెప్పు, బాగాలేదు కదా, ఏదో కవర్ చేశారు కదా అనుకుంటారు. అమ్మ ఇంత మంచిగా చెప్పింది, సపోర్టివ్ గా. సూపర్.
నువ్వు కూడా తినిపించు డాడీకి. హ్యాపీ యానివర్సరీ. We are going to meet Likita. వీళ్ళు కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ట్రా లగేజ్ యశిలని కూడా ఎక్కించుకుని వచ్చాం. బై ద వే ఇప్పుడు దాకా మీరు చూడలేదు కదా, షీజ్ యశిల. వీడికంటే ఇంట్రోవర్ట్. నేను వీళ్ళని అడాప్ట్ చేసుకున్నాను బేసిక్లీ. 5 minutes ఉందని చెప్తాడు. ఏం కాదులే గైస్, చాలా రోజుల వరకు కనిపించిన పాప మళ్ళీ కజిన్స్ అందరూ వెళ్ళిపోమని చెప్తున్నారంట. బస్సు చెప్పొద్దు ఎందుకని చెప్పి ఒకటి రెండు తెచ్చుకోవాలి. నేను ఇంటర్ చదవట్లేదు. పర్లేదు, నారాయణ చైతన్య బస్సు అనుకోలేదు, బట్ ఇట్స్ సంథింగ్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. 5th స్టాండర్డ్ నుంచి ఇప్పుడు దాకా ఇద్దరం ఇక్కడే ఉన్నాం కదా. అంటే నేను హైదరాబాద్లో చదువుకున్నా కానీ ఏ హాలిడేస్కి వచ్చినా దేనికి వచ్చినా నేను వచ్చానని తెలియగానే వెంటనే వచ్చేస్తుంది నా కోసం లిక్తా. అసలు అలాంటిది అంటే ఎప్పుడు అలవాట్లేదు ఆ పిల్లకి బయట ఉండడం కానీ, అలా ఎప్పుడు అలవాట్లేంది. ఒకేసారి ఫస్ట్ టైం ఉండడం కొత్త ప్లేస్లో అనేసరికి పాపం ఎలా అడ్జస్ట్ అవుతుందో ఏంటో అని ఏదో ఒక రకమైన బెంగ అనిపించింది అప్పటి నుంచి. బట్ ఐ నో షీ కెన్ డూ ఇట్. అండ్ ఇప్పుడైతే ఫాస్ట్గా మా ఇంటికి వెళ్ళాలి. అండ్ ఈవినింగ్ డెకరేషన్ ఐడియాస్ కూడా అన్నీ ఉన్నాయి కానీ ఏ పనులు ఇంకా సరిగ్గా అవ్వలేదు ఏమో. బట్ అన్ని టైంకి అయితే చేయాలి కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఒకసారి మధ్యాహ్నం అన్నం తినలేదు, కొంచెం అన్నం తినేసి ఆ తర్వాత అప్పుడు మళ్ళీ మా కొత్త ఇంటికి వెళ్ళి మళ్ళీ డెకరేషన్ అంతా చేసుకోవాలి. నిన్న చేసాం కానీ ఇంకా కొంచెం ఉంది. సరే నైట్ ఫాస్ట్గా వెళ్ళి చేసుకోవచ్చు, అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి అనుకున్నాను. బట్ ఇప్పుడైతే కొంచెం త్వరగా వెళ్ళి అవన్నీ కానివ్వాలి. బట్ ఎనీవేస్ ఐ మిస్ లిఖిత.